హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కాకరకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కాకరకాయని ఇలా రౌండ్గా కట్ చేసుకొని గింజలు తీసేసి ఇలా పెట్టుకోవాలి. తర్వాత మీడియం సైజు 4 ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత ఒక కళాయి తీసుకొని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని దాంట్లో పచ్చెనపప్పు 1 స్పూను, మినప్పప్పు 1 స్పూను, ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఇలా మగ్గిన తర్వాత కొంచెము ఉసిరికాయ అంతా చింతపండు 1 ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు కలర్ మారే వరకు వేయించుకోవాలి. త్వరగా వేగటానికి కొంచెము సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి కొంచెం చల్లారేదాకా పక్కన ఉంచుకొని ఈలోపు అదే కళాయిలో మరి కొంచెం నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత ముందుగా మనం కాకరకాయలు రౌండ్ కట్ చేసి పెట్టుకున్నవి తీసుకొని కొంచెం కొంచెంగా ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత మొత్తము ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా అన్నీ వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మరి కొన్ని మిగిలినవి కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం మిక్సీలోకి పట్టడానికి సరిపడా ఉప్పు, సరిపడా కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బరకగా పట్టుకోవాలి. ఇలా బరకగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత కాకరకాయ ముక్కల్లో ఇలా పెట్టుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకుంటే అన్ని ముక్కలకి ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇలా లోపల అలా పెట్టేసుకొని అన్నీ రెడీగా అలా ఉంచుకోవాలి. అన్నీ అలా రెడీ చేసుకొని పెట్టుకొని మళ్ళీ కళాయి తీసుకొని దాంట్లో మరి కొంచెం నూనె పోసుకొని ఇప్పుడు మొత్తము మళ్ళీ కళాయిలో వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు మిగిలిపోయిన ఉల్లిపాయ పేస్ట్ అవి కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అది కూడా వేసుకొని మిగిలిపోయిన ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. అన్నంలోకి చాలా బాగుంటుంది. 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇలా మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు అట్లా మగ్గనిచ్చి
అయిపోతుంది. ఇలా రెడీ అయిపోతుంది. ఇట్లా అయిన తర్వాత గ్యాస్ ఆపుకొని పక్కన పెట్టుకోవాలి.